కూతురు కావాలనుకుంటే తాళాలివ్వు, లేకపోతే నన్ను ఇలాగే చావనివ్వండి. నన్ను రక్షించాలని ఏ ప్రయత్నం చేసినా ఈ చాకుతో గొంతు కోసేసుకుంటాను. ఇవ్వవే, అసలే మొండిది, ప్రాణాలు తీసేసుకుంటుంది. తాళాలు ఇవ్వు. ఎదుగోవే, ఎదుగో, తీసుకో. కట్టేయ్యవయ్యా, కట్టేయి. ముందు ఆసుపత్రికి పోదాం పద. నరం తెగితే రక్తం ఆగదే, పదవే. నరం కోసుకునేంత పిచ్చిదాన్ని కాదు, ఊరికే పై పైన కట్ చేసుకున్నాను. వేళ్లు బిగిస్తూ రక్తం తెప్పించాను. దొంగ తెలివితేటలు నీకు మాత్రమే కాదు, నాకు ఉన్నాయి. నీ దొంగ తెలివితేటలు నా దగ్గర కాదు. పది అడిగితే ఇవ్వలేదు, పెనాల్టీ కింద ఇంకొక 10, మొత్తం 20. అయ్యో రామచంద్ర, సిరికింజప్పడు శంకు చక్ర గదయు చేదోయి సంధింపడు, ఏ పరివారమును దోడ్కొనడు. ఏమే రుక్మిణి, పద్మావతి ఇంకా రాలేదేంటే? వచ్చేస్తుందిలే బామ్మా. ఏం రావడమో ఏమిటో. అదిగో వచ్చేసింది. వచ్చావుటే, పెందలాడే వస్తానన్నావు, ఇంత టైం పట్టిందేమిటే? ఈ పనేదో ఎక్కడైనా చేస్తే అంతో ఇంతో గిట్టుబాడయ్యేది. పందాలు కాచి వాళ్ళింట్లో పని మనిషి అయ్యావు. ఎప్పుడో అయిపోయింది దానికి ఇప్పుడు ఎందుకులే బామ్మా. ఎప్పుడైపోతుందో ఈ వెట్టి చాకిరీ అని. దగ్గరలోనే విముక్తి అవుతుందిలే, అందుకే ఇవాళ లేట్ అయింది. ఏంటే నువ్వనేది? గురువుగారింటికి రేపెవరు పీఠాధిపతులు వస్తున్నారంట. సీసాలు సీసాలు తాగే ఆ ఇంటికి పీఠాధిపతులేమిటే? బామ్మా నువ్వు ఆగుతావా? పీఠాధిపతులు రావడానికి చాకరీ వదిలేయడానికి ఏంటే సంబంధం? అదే అమ్మా, వారి ముందు రేపు పీఠాధిపతులు వస్తున్నారట. పద్మావతి, పనుల తర్వాత ముందు నీకు నేను పాట నేర్పిస్తాను. అది నువ్వు బాగా సాధన చేసి ఆ స్వామివారిని మెప్పిస్తే నీకు పని మనిషి పనులు, ఈ సాధింపులు అన్నీ తప్పుతాయి. ఆయన మెచ్చుకుంటే ఇక నేను ఆ ఇంటికి పనికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఆహా, పోనీలే, ఆలస్యమైనా మంచి మాట మోసుకొచ్చావు. అవునే, అసలు విషయం మర్చిపోయాను. పులిహోర తిన్నారా? ఏమన్నారు? ఏమన్నారు తర్వాత చెప్తాలే గాని ముందు నాకు ఆకులేస్తుందమ్మా, అన్నం పెట్టు. పెడతాంలేవే, ఏమన్నారో చెప్పవే. నాకు తెలిసి తినుండరు. తిన్నారు. తిన్నారా? ఏమన్నారు? పులిహోర, ఇదసలు పులిహోరేనా అన్నారు. అంతేలే, తాగుబోతు నోటికి పులిహోర రుచి ఏం తెలుస్తుంది? ఆగమన్నానుగా, కాస్త ఆగచ్చు కదా. నువ్వు చెప్పవే. చెప్పవే, నువ్వే చెప్పు. శంఖంలో పోస్తే తీర్థం, పూజారి చదివితేనే మంత్రాలు అని నువ్వే చెప్పమ్మా. వాడేమన్నాడో నువ్వే చెప్పు. పులిహోర అద్భుతంగా ఉందన్నారు. అమృతంలా ఉంది, అద్భుతంగా ఉంది, అమ్మవారి గుళ్ళో ప్రసాదంలా ఉంది, ఇంగువ పోపు అద్దిరింది, ఇంత కమ్మటి పులిహోర తిని ఎంతకాలం అయిందో అన్నారు. నిజమా? నిజంగా అలా అన్నారా?
వాళ్ళన్న మాట చెప్తున్నానమ్మా. అంతేకాదు వాళ్ళకి వాళ్ళ పెద్ద కోడలు గుర్తొచ్చింది. అచ్చం ఆవిడ చేసినట్టే ఉందన్నారు. గురువుగారు మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తింటూ మొదటి భార్యని తలుచుకొని కన్నీళ్లు పట్టుకున్నారు. నేను రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను, సరేనా? తరతరాలుగా ఇంటి అత్తలు కోడళ్ళకి అత్తింటి హక్కుగా తొడిగే గాజులు, బంగారు గాజులు, బంగారు గాజులు, బంగారు గాజులు. నా జీవితంలో మరో స్త్రీకి ప్రవేశం లేదు. నా మనసులోని స్థానం ఎప్పటికీ మారదు. అమ్మా, ఏంటమ్మా నీ కళ్ళలో నీళ్ళు? అబ్బే ఏం లేదే. అది ఆ పాపం పిచ్చిది కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆహా, అవి కన్నీళ్లు కావే, ఆనంద బాష్పాలు. దాని వంటది ఎవరైనా పొగిడితే చాలు, ఇదిగో పిచ్చిది ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ చేతి తీరుని మెచ్చుకున్నారమ్మా, తృప్తిగా తిన్నారు. ముందు వద్దన్న ఆ వసంత కూడా శుభ్రంగా లాగించేసింది. చాలా సంతోషంగా ఉందమ్మా. వంట సంతోషం చాలు గాని ఒసేయ్, ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురావే, ఆకలన్నావు, కాస్త ఎంగిలి పడుతూ గాని. సరే. ఒసే రుక్మిణి, పెట్టుకున్న కన్నీళ్లు చాలు గాని తుడుచుకోవే. పులిహోర పెళ్ళాన్ని గుర్తు చేసింది గాని పెళ్ళానికి చేసిన అన్యాయం మాత్రం గుర్తుకు రాలేదేమో అతగాడికి. ఎప్పుడు నీ దరిద్రం వదులుతుందో, ఎప్పుడు నీ బ్రతుకు బాగుపడుతుందో. రంగరంగా ఏమిటయ్యా? నారాయణ, గోవింద, ముకుంద, నీలమేఘ శ్యామ. శుభమా అంటూ దేవుడు మొహం చూద్దామనుకుంటే దరిద్రపు మొహం అడ్డం వచ్చిందేమిటే? ఎవరిని బమ్మి నువ్వు దరిద్ర మొహం అంటున్నావు? ఇంకెవరిని? నిన్నేనే. నాది దరిద్ర మొహమా? కాకపోతే లక్ష్మీదేవా? లేచి లేవగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మొహం చూస్తాను నేను. ఇవాళ నీ మొహం చూడాల్సి వచ్చింది. ఈ రోజు ఎలా గడుస్తుందో ఏమిటో, ఏ ప్రమాదం వచ్చి చేస్తుందో ఏమో, ఏ చెడు జరిగి చేస్తుందో ఏమో. చిచి, అప్పుడే ఏం కోప మునిగిపోయిందని లేచి చచ్చావే. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నపిల్ల అలా అంటే బాధపడుతుందని కూడా తెలీదా? ఇంత వయసు వచ్చింది, అనే మాట అనని మాట కూడా తెలీదా నీకు? దీనికే సిరిగల తల్లి. దీని మొహం చూస్తే శుభమే కాని అశుభం లేదో. లక్ష్మి కళ ఉట్టిపడుతుంది. నేను రోజు దీని మొహమే చూస్తాను తెలుసా? అందుకే అష్టైశ్వర్యాలు సకల సుఖాలు అనుభవించి చస్తున్నాం. ఇదొచ్చి చేరేకే బతుకు బండలయ్యింది. ఏంటమ్మా ఇది? వచ్చి చేరడం ఏంటి? అంటే
నేను నీ కూతుర్ని కాదా? నేను నీ కూతుర్ని కాదా? అదేం లేదులేవే. ఆవిడో చాదస్తప్ మనిషి, చాదస్తప్ మాటలో. అవేం పట్టించుకోకు. పూటకో మాట గంటకో చిత్తం. పెద్దతనం. ఆవిడేం వాగుతుందో ఆవిడకి తెలీదు. లేదు, చేరావు ఉంది అంటే ఖచ్చితంగా నేను పరాయి మనిషినే. నిజం చెప్పమ్మా, నేనెవరిని? నన్నెందుకలా అంది? దరిద్రం అశుభం అందంటే మామూలు విషయం కాదు. నా వల్లే మీకు కష్టాలా? నా వల్లే మీ బతుకు బండలైందా? చెప్పమ్మా, చెప్పు మమ్మీ, నేనెవరిని? చెప్పు. అది అడుగుతోంది కదా, చెప్పు. ఊరికే వచ్చిందనటం కాదు. ఇది ఆ మాటకి ఎంత బాధపడుతుందో చూడు. దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు బామ్మా. సరైన సమాధానం చెప్తావా? ఇది నేను ఎక్కడైనా దూకి చావాలా? అయ్యయ్యో, ఏమిటే ఆ మాటలు? మరి లేకపోతే నువ్వన్న మాటేంటి? చెప్పు. ఎందుకలా అన్నావో చెప్పు. ఆ ఆ బుద్ధి గడ్డి తిని పైత్యం వికటించి లేచి లేవగానే ఎక్కడున్నానో ఎవరినంటున్నానో అనే సోయి లేకుండా నోరు జారేనే తల్లి. నువ్వొచ్చి చేరాక అని కాదే అనింది. ఇక్కడ ఈ ఇంటికొచ్చి చేరాక అని అన్నాను. ఎందుకు ఈ కష్టాలు బాధలు అని అలా అన్నానే. నిన్నెందుకంటానే? మనసు కష్టపెట్టుకోకమ్మా, మనసులో పెట్టుకోకు, మర్చిపో. అన్న మాట తప్పే. ఇదిగో చెంపలేసుకోనా, గుంజళ్ళు తీనా? అయ్యో పమ్మి, వదిలే. సడన్ గా అలా అనేసరికి బాధ అనిపించింది. నువ్వు చెంపలు వేసుకోవడం ఏంటి? గుంజలు తీయడం ఏంటి? తెల్లారుజామున ఏదో పీడకలొచ్చిందే. ఏం కాదు కదా? ఏం కాదు, ధైర్యంగా ఉండు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. దేవుడా, విన్నావా? అది పద్మావతి అంటే. అది దాని ప్రేమ. కాస్త కళ్ళు నలుచుకొని ఒళ్ళు గిల్లుకొని మాట్లాడు. ఏది పడితే అది అనకు. అమ్మా వదిలే. సరే బమ్మి, నేను స్నానానికి వెళ్ళొస్తా. వెళ్ళొస్తా. నేను ఇండస్ట్రియలిస్ట్ మోహిని కూతుర్ని. మీకు ఉద్యోగం నిమిషంలో ఇప్పిస్తా. ఉదయాన్నే గోమయం లభించింది. చక్కగా చిక్కగా కల్లాపి చల్లి ముగ్గులు తీర్చిదిద్దితే ఎంత సుందరం, ఎంత సుమధురం, ఎంత శుభం కలుగుతుంది. ఓహో, గురువు గారికి ఉద్యోగం ఇప్పిస్తానన్నాను కదా, అందుకే రెడీ అయినట్టున్నాడు. ఇప్పిస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇవాల్టితో నేను ఏ పని పాఠాలు లేకుండా తిని కూర్చుంటున్నా అనే పేరు పోవాలి దామిని. ఒక్క పేరేంటండి? మీరు సరేనంటే మీకున్న లోపం కూడా పోతుంది. లోపమా? ఇదంతా తేలిగ్గా పోదులే దామిని. నేను పోగొడతా. నా ఖర్చుతో, నా ప్రేమతో పోగొట్టి చూపిస్తాను చూడండి. కాని పని దామిని. ఈ దామిని తలుచుకుంటే కాని పనంటూ ఏదీ లేదు. చూడండి, నాకు తెలిసిన మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ అమెరికాలో ఉన్నారు. మీరు రెడీ అంటే నేను తీసుకెళ్లి వైద్యం చేయించి మామూలు మనిషిలా తిరిగి మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు కోలుకునేది గ్యారంటీ. అలాగా? అయితే నేను రెడీ. ఖర్చులు నువ్వు భరించాల్సిన పని లేదు. ఖర్చు నేనే భరిస్తాను. మీరు రెడీ, నేను రెడీ. కానీ ఒక ఇబ్బంది ఉందే. ఇబ్బందా? ఏమిటది? నేను ఫారెన్ రావాలంటే నేను ఎండీగా ఉన్న కంపెనీ మీద కేసుంది. అంటే నా మీద కేసున్నట్టే కదా. ఆ కేసు మీ పద్మావతి వేసింది.
విషయం చెప్పండి. నా వేలు పోత్రం చితకరొబ్బింది. పోత్రం మీద కేసు వేయాలా? కాదు లాయర్ గారు, ఆ పుత్రం ఉన్న గ్రైండర్ ని తయారు చేసిన కంపెనీ మీద ఫోరంలో కేసు వేయాలి. అది విత్డ్రా చేయించండి, నేను మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తా. ఇప్పుడే దాంతో మాట్లాడతాను. అది అంత తేలిగ్గా ఒప్పుకోదు. ఎందుకంటే తనకు అసలు మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవం ఏవీ లేవు. మీ పెళ్లి విషయంలో ఏం మాట్లాడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. బాబు ఏం చేస్తున్నాడు మావి గారు? తనకంటూ ఒక పనుందా? ఇంకా మీ మీదే ఆధారపడున్నాడు. పైసా సంపాదన లేదు. తన కాళ్ల మీద తను నిలబడలేడు. ఇక నన్నేలా పోషిస్తాడు? నిలకడలేని ఈ మనిషితో నిలకడగా బతకొచ్చన్న నమ్మకం నాకు లేదు మావయ్య గారు. ఈ బొమ్మికి పనే లేదు. వీధిలో ఆవు పేడ వేస్తే చాలు పండగి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. కర్మ, నీళ్ళు కూడా పెట్టలేదు. వాసుగారు, తను అలా అనడానికి అసలు కారణం మీకు తెలీదు, నాకు తెలుసు. అసలు కారణమా? ఏమిటది? ఒకసారి అటువైపు చూడండి. తను మీకే పని లేదన్నది ఒట్టి మాట, పచ్చి అబద్ధం. మీరు సరిగ్గా నడవలేరని మీకున్న లోపాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అంది. ఆవిడ మనసులో ఉన్న అసలు ఉద్దేశం అదేనండి. చూడండి మిమ్మల్ని ఎలా వెక్కిరిస్తోందో. పద్మావతి, పద్మావతి! ఏమైంది బాబా? ఎందుకంత పెద్దగా అరిచో? అరవటం కాదు, చాచి మొహం పగలగొట్టినా తప్పులేదు. ఏంటి? చాచి మొహం పగలగొడతావా? ఎందుకు? ఇప్పుడు నేనేం చేశానని కొడతావు? మానవత్వం లేని పని చేస్తూ ఏం చేశానని అడుగుతున్నావా? సిగ్గులేదు నీకు? అసలు నువ్వు మనిషివేనా? నేను మానవత్వం లేని పని చేశానా? ఏంటి బాబా అది? ఏంటంటావేమిటి? ఏమిటి ఏంట నడక? ఎవరిని వెక్కిరిస్తున్నావే? నాకున్న లోపం అది అని ఎత్తి చూపడం కోసమే కదా నువ్వు అలా నడిచేది. ఇది నా లోపం అని సూటిగా చెప్పలేకేగా అమ్మా నాన్న వాళ్ళు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు పని పాట లేదంటూ అన్నది. అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఇదే కదే. చూడు, అవతల వాళ్లకున్న లోపాన్ని వెక్కిరించడం గొప్ప కాదు. లోపం పట్ల కాస్త గొప్ప మనసుతో ఉండడం గొప్ప. లోపాన్ని ఎవరు కోరి తెచ్చుకోరు. భగవంతుని సృష్టి అని అర్థం చేసుకునే విశాల హృదయం ఉండాలి. సంకుచితంగా ఆలోచించడం సంస్కారం కాదు. సాటి మనిషిని మనిషిగా చూడలేని నువ్వు ఒక మనిషివేనా? బుద్ధి జ్ఞానం లోపించిన నీలాంటి వాళ్ళు పశువుల కన్నా హీనం. ఇదేనా నీ తల్లి నీకు నేర్పిన మంచితనం? ఇదేనా ఆవిడ పెంపకం? బావా, తొందరపడి నోరు జారుకో. నువ్వు వెక్కిరిస్తూ నన్ను నోరు జారద్దు అంటావేమిటే? అసలు ఈ పాటికే నీ గొప్ప గుయ్యం అనిపించేవాణ్ణి. కానీ అలా చేస్తే నీకన్నా హీనం అవుతానని ఆలోచించి ఆగాను. చాలా గొప్ప పని చేశావు, కానీ నువ్వనటం ఆపితే కాస్త నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నిజమేంటో మీ కళ్ళకు కట్టినట్టు తెలిపి ప్రయత్నం చేస్తాను. ఆవేశంలో అపార్థం తప్ప వాస్తవం అర్థం కాదు అంటారు. ఇంకా ఏమిటి నువ్వు చెప్పే నిజం? నేను చేసుకున్న అపార్థం?
ఒకసారి చూడండి. చూసారుగా, కాలికి పేడంటింది. దీన్ని కడుక్కోడానికి వెళ్తున్నాను. నువ్వు వెక్కిరింపు అనుకుంటే నాది తప్ప? చూడు బావా, నిన్ను వెక్కిరించే కుసంస్కారిని కాదు నేను. నిజంగా నువ్వు నన్ను వెక్కిరించలేదా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను వెక్కిరించలేదు. నమ్మమంటావా? ప్రమాణ పూర్తిగా అంటుంటే ఇంకా నమ్మమంటావా అంటావేంటి? నాకు నమ్మకం కలగాలి అంటే నువ్వు ఓ పని చేయాలి పద్మావతి. ఏంటది? దామిని మీద నువ్వు పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి.